శ్రీలీల వేరే లాంగ్వేజ్ మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. కెరీర్ మొదట్లో వచ్చిన ఛాన్స్ కావడంతో ₹1 కోటి తీసుకుంది. అదే సినిమాలో ఐటెం సాంగ్ వస్తే 3 కోట్లు డిమాండ్ చేసింది. శ్రీలీలకు వరంగా మారిన ఆ ఐటెం సాంగ్ ఏంటో చూద్దామా? శ్రీలీలను హీరోయిన్ గా తీసుకుంటే 2 బెనిఫిట్లు. 1+1 ఆఫర్ అన్నమాట. ఐటమ్ గర్ల్ కోసం మరొక స్టార్ హీరోయిన్ ని వెతుక్కోవాల్సిన పని లేదు. హీరోయిన్ గా ఐటమ్ గర్ల్ గా ఈ అమ్మడికే డ్యూయల్ రోల్ కట్టబెడుతున్నారు. దీంతో భారీగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోందట శ్రీలీల. హీరోయిన్ గా పెళ్లి సందడి ధమాకాతో వరుస హిట్స్ కొట్టిన శ్రీలీల హీరోయిన్ గా బిజీ అయింది. కిసికి సాంగ్ తో ఐటమ్ గర్ల్ గా ఎంట్రీ ఇచ్చిందన్న మాటే గానీ గుంటూరు కారంతో అన్అఫీషియల్ ఐటమ్ గర్ల్ గా యూటర్న్ తీసుకుంది. పుష్ప 2లో కిసికి సాంగ్ ఈ అమ్మడికి పాన్ ఇండియా ఇమేజ్ ని తీసుకొచ్చింది. కిరీటి హీరోగా పరిచయమైన జూనియర్ సినిమా 2 ఏళ్ల క్రితమే మొదలై రీసెంట్ గా రిలీజ్ అయింది. ముందుగా శ్రీలీలను హీరోయిన్ గా తీసుకున్నారు. ఐటమ్ గర్ల్ గా చాలా మంది బ్యూటీస్ ని అనుకున్న చివరికి హీరోయిన్ శ్రీలీలతోనే ఈ సాంగ్ చేయించారు. ముందుగా చేసుకున్న ఈ అగ్రిమెంట్ లో ఐటమ్ సాంగ్ లేదు. ఐటమ్ గర్ల్ అవతారం ఎత్తాల్సి రావడంతో అదనంగా 3 కోట్లు తీసుకుందని టాక్. వైరల్ వయ్యారి అంటూ ఈ పాటను రిలీజ్ కి ముందు షూట్ చేశారు. వయ్యారి సాంగ్ లో కిరీటి శ్రీలీల పోటీ పడి మరీ స్టెప్పులేశారు. హీరో ఎనర్జెటిక్ డాన్సర్ కావడంతో గతంలో ఏ సినిమాకు కష్టపడినంతగా శ్రీలీల శ్రమించాల్సి వచ్చిందట. జూనియర్ లో ఈ అమ్మడి క్యారెక్టర్ చూస్తుంటే శ్రీలీల అంటే డాన్సులకే పరిమితమా? ఏ రోల్ చేసినా పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉండదా? కెరియర్ కు యూజ్ అయ్యే మూవీ ఒకటి చేయలేదా అనిపిస్తోంది. ఫ్లాపుల మీద ఫ్లాపులు. శ్రీలీల కెరియర్ లో పెళ్లి సందడి ధమాకా వంటి 2 హిట్స్ తప్ప చెప్పుకోవడానికి 3వ హిట్ పడలేదు. ఆ మధ్య వచ్చిన జూనియర్ కూడా ఫ్లాపే. భగవంత్ కేసరి హిట్ తర్వాత వరుసగా ఇది 5వ ఫ్లాప్. గుంటూరు కారం, ఆదికేశవ, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్ వంటి డిజాస్టర్స్ తో ఐరన్ లెగ్ ముద్ర మాత్రం పోవడం లేదు. మరి కలిసొచ్చిన రవితేజ మాస్ జాతర సక్సెస్ తీసుకొస్తుందేమో చూడాలి.